ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మాట నిలబెట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అమర్ నెలకు 4000 రూపాయలు మరియు చెప్పినట్లు 3 నెలలు నెలకు 1000 రూపాయలు చొప్పున 7000 రూపాయలు అందించామన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఉదయం 6 గంటలకే పలమనేరు మండలం బొమ్మిరెడ్డి గ్రామంలో పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రతి నెల మీ ఇంటి వద్దకే పింఛన్ పలమనేరు అర్బన్ 19వ వార్డ్ బొమ్మిదొడ్డులో మొదలైన పింఛన్ కార్యక్రమం అమర్నాథ్ రెడ్డి స్వయంగా లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. ప్రతి నెల ఉద్యోగస్తులే మీ ఇంటి వద్దకే వచ్చి పింఛన్ అందజేస్తారని తెలిపారు. చెప్పినట్టు మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని చంద్రబాబు నాయుడిని కొనియాడారు. ఎన్నికల ముందు చెప్పినట్టు 6 సూపర్ 6 పథకాలను తీసుకొని వస్తారని తెలియజేశారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసిన కార్యక్రమం మొదటి కార్యక్రమం ఇది ఫస్ట్ కార్యక్రమం. ఆయన ఏం చెప్పినాడో అది అమలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ స్టార్ట్ అయింది. ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే చెప్పాడో ఏప్రిల్ నెలలో రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 రూపాయల పెన్షన్ 4000 చేస్తాం. అదేవిధంగా ఈ రోజు నేను అనౌన్స్ చేస్తున్నాను, ఈ రోజు నుంచినే 4000 పెన్షన్ అది వాస్తవానికి రాబోతా ఉంది. దాని ద్వారానే ప్రతి నెల 3000 అప్పటి ప్రభుత్వం ఇస్తే ఆ 1000 రూపాయలను కూడా కలిపి ఒకేసారి 7000 మీ ఇంటి వద్దకే అధికారులను పంపించి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది ఈ రోజు అమలు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఏనాడైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచినే కూడా సంక్షేమం అనే దానికి ఒక అర్థం తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఆ రోజే పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాల సంక్షేమాన్ని రామారావు గారు ఆ రోజు తీసుకురావడం జరిగింది. మొట్టమొదటగా భారతదేశ చరిత్రలోనే పెన్షన్ కార్యక్రమం గాని, ఇల్లు కట్టడం గాని అన్ని కార్యక్రమాలు కూడా పేదలకు ఇచ్చింది మొట్టమొదటగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదే పందాలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కొనసాగిస్తూ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీలో పేదల కోసం, సంక్షేమం కోసం పూర్తిగా కూడా అన్ని చెయ్యాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. ఇవే కాకుండా చాలా కార్యక్రమాలు ఈరోజు ఎన్నికలకు ముందు ఏదైతే సూపర్ 6 పథకాలు ఏవైతే అనౌన్స్ చేశామో అవన్నీ కూడా అంచెలంచెలుగా మొట్టమొదటగా పెన్షన్ల కార్యక్రమంతో మొదలు పెడితే ఆ సూపర్ 6 లో ఉండేటువంటి ప్రతి కార్యక్రమం, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, యువతకు కావచ్చు, బీసీలకు కావచ్చు, అందరికి కావలసినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కావచ్చు, ఏ కార్యక్రమం అయితే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారో అధికారం ఈ నెల పూర్తి స్థాయిలో కూడా ఇంకా అధికారాన్ని అంటే ప్రభుత్వాన్ని ఇంకా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. గానీ అధికారులందరినీ కూడా ఇంకా కొన్ని షెఫ్లింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా అనౌన్స్ చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా సూపర్ 6 పథకాలు ఏవైతే చెప్పామో వాటినన్నింటినీ అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు జనసేన గాని, భారతీయ జనతా పార్టీ గాని అన్ని కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటివన్నీ కూడా ఈ రాష్ట్రానికి తీసుకురావడం, ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సిద్దంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది.